పని చేయటం అనేది సర్వసాధారణం. ప్రతిరోజు ఏవో ఒక పనులు ఉంటాయి. చిన్నదవని, పెద్దదవని, చిన్న లక్ష్యాలు గాని, పెద్ద లక్ష్యాలు గాని, తాత్కాలిక లక్ష్యాలు గాని, శాశ్వతమైన లక్ష్యాలు గాని, ఏదో ఒక పనిలో నిమగ్నం అవ్వడం అనేది సర్వసాధారణంగా జరిగేటువంటి విషయమే. అయితే పని చిన్నదా, పెద్దదా అనే భేదం లేకుండా చిన్నదైనా, పెద్దదైనా ఒకే మనసు పెట్టి, ఒకే శ్రద్ధ పెట్టి, ఒకే పనితనాన్ని పెట్టి చిన్నదానిలో ఎంత శ్రద్ధ చూపిస్తామో, పెద్ద దాంట్లో గూడా అంతే శ్రద్ధ. అంటే శ్రద్ధ విషయంలో 2 సమానంగా ఉన్నప్పుడు, ముఖ్యమైన విషయాల్లో ఎక్కువ శ్రద్ధ అని కాకుండా, ఇది పెద్ద ప్రాముఖ్యత లేని విషయం అయినా చేయాల్సొచ్చింది అని ప్రాముఖ్యత తగ్గించి, పనితనాన్ని తగ్గించి, ఏదో చేసేద్దామనే పద్ధతి కాకుండా, ఒకే రకమైనటువంటి ప్రాముఖ్యతనిచ్చి పని చేయగలిగితే, దాన్నించి మనకి చాలా మంచి ఫలితాలు రావడమే కాకుండా, మన మనసు యొక్క ఆరోగ్యం కరెక్ట్‌గా ఉంటుంది. పని ప్రాధాన్యతను పట్టి కాకుండా, చేస్తున్న ప్రతి పనిలోనూ మన ప్రాధాన్యతను చూడగలగాలి. అంటే చిన్నదవనండి, పెద్దదవనివ్వండి. ఆ పని మనకి ముఖ్యమే. చిన్న పని చేస్తున్నా సరే, ఎంత చిన్నదైనా సరే. కూరగాయలు తేడం అవ్వచ్చు, అంతకన్నా చిన్నదవ్వచ్చు. ఆ పనికి సంబంధించిన ఆ శ్రద్ధ మనసంతా దాని మీదుండాలి. ఇంకా వేరే రకంగా వెళ్ళడానికి వీల్లేదు. ఒక పరీక్ష విషయంలో ఎంత శ్రద్ధ విద్యార్థి పెడతాడో, అలాగే ఒక ఉద్యోగార్థి ఎలాగైతే కాంపిటీటివ్ ఎగ్జామ్స్‌కి ఎంత శ్రద్ధ అయితే పెడతాడో, అంతటి శ్రద్ధ అవి చాలా ప్రాముఖ్యత గలని భావించడం వల్ల వాటి మీద శ్రద్ధ ఎక్కువ పెడతాం. కానీ చేస్తున్న చిన్న పనిలో కూడా అంతే శ్రద్ధని ప్రదర్శించగలిగితే, మనం కరెక్ట్ అయినటువంటి మానసిక శక్తులను ఉపయోగిస్తున్నాం అనేది మనసు నేర్చుకోగలుగుతుంది. అంటే మెదడుకి మనం 2 రకాలు విభజించి ఇవ్వం మనం. మన పని ప్రాధాన్యం అంతే. చిన్న పని తక్కువ ప్రాధాన్యం, పెద్ద పని ఎక్కువ ప్రాధాన్యం అనేది మనం విభజించకుండా, ఏ పనైనా శ్రద్ధగా చెయ్యాలి అనే విషయాన్ని మన మెదడుకి తెలియజేస్తాం. మనం పని శ్రద్ధగా చేయటం ద్వారా. దాన్ని బట్టి పని సంస్కృతి అనేది మెదడుకి చక్కగా పెరుగుతుంది. ఏ పని వచ్చినా కూడా అంతే శ్రద్ధతో చేయగలుగుతుంది. ఇంకా చెప్పాలంటే, నీ పని గావచ్చు, లేదంటే ఎదుటివారి పని గావచ్చు. వాళ్ళెవరైనప్పటికీ కూడా. నీ పట్ల నువ్వెంత శ్రద్ధ వహించావో, మనసుకి ముందు నుంచి నేర్పడం వల్ల, తర్ఫీదివ్వటం వల్ల, శిక్షణ ఇవ్వటం వల్ల, ఎదుటివారి పని పట్ల గూడా అదే శ్రద్ధని ప్రదర్శిస్తుంది. అప్పుడు ఎదుటివారి మనసులో నీ స్థానం ఊహించలేం. ఉన్నతంగా ఉంటుంది. వాళ్ళ బంధువులు గావచ్చు, స్నేహితులు గావచ్చు, పరిచయస్తులు గావచ్చు. నీ పని పట్ల నువ్వెంత శ్రద్ధని వహిస్తున్నావో, ఎదుటివారి పని పట్ల కూడా అదే శ్రద్ధని ప్రదర్శించగలిగితే, మెదడుకి బాగా శిక్షణ మనం ఇవ్వగలిగితే పని అనేదే ముఖ్యమని, అది తన పని గాని, ఇతరుల పని గాని, చిన్న పని గాని, పెద్ద పని గాని, ఒకే రకమైన ప్రాధాన్యతను మనం ఇస్తున్నట్టుగా దాని శిక్షణ ఇవ్వగలిగితే, అసలు ఎవరి పనైనా తేలిగ్గా చేసుకుపోగలదు. సుఖంగా చేసుకుపోగలదు. కష్టం అనేది లేకుండా చేసుకోగలదు. మనకి ఎవరి పని చేసినా కష్టం లేకుండా మన మనసుని రూపొందించుకున్నప్పుడు, మనం ఎవరికైనా సహాయం చేస్తున్నా నటించాల్సిన అవసరం ఉండదు. మాటల కోసం వెతుక్కోవాల్సిన అవసరం ఉండదు. వాళ్ళకేదో మొక్కుబడిగా చేయాల్సిన అవసరం ఉండదు. నిజానికి దానికి మనసు ఆనందించదు. ఎంచేతంటే అది ఆల్రెడీ శిక్షణ పొందిన మనసు కాబట్టి ఖచ్చితంగా చేస్తే గాని అది సంతోషపడదు. నీ పనైనా సరే, ఎదుటివారి పనైనా సరే, ఎవరి పనైనా సరే. అంటే పని చేయడం అనేది శ్రద్ధగా చేయాలనేదే మెదడుకి శిక్షణ లభిస్తుంది. అది ఒకసారి నేర్చేసుకుంటే చాలా కాలం పాటు అదే క్రమశిక్షణని కొనసాగిస్తుంది. మనం సహానుభూతి కూడా చెప్తూ ఉంటాం క్వాలిఫికేషన్స్‌లో. సైకలాజికల్ క్వాలిఫికేషన్‌లో సహానుభూతి కూడా ఉంది. ఎంపతి. అంటే ఎదుటివారి బాధని మనం కూడా అనుభవించగలగడం. అది కూడా ఇందులో సాధ్యం. ఎదుటివారు ఏదైనా కష్టంలో ఉన్నారు. నీ సహాయం కోరారు. అది ఒక పని. అది నీకు సంబంధించిన పని. నాకిందులో ఏం లాభం? వాళ్ళు చిన్నవాళ్ళా? పెద్దవాళ్ళా? డబ్బున్నవాళ్ళా? పేదవాళ్ళా? మనకి తర్వాత ఏమైనా ఉపయోగపడతారా లేదా? ఇవన్నీ గూడా మనసు ఆలోచించదు. ఇంత నటన గురించి ఆలోచించదు. పని అనేసరికి అది ఉత్సాహపడుతుంది. పని అనేసరికి దాని ప్రాణం లేచొస్తుంది. ఆ విధంగా ముందు శిక్షణ ఇవ్వడం జరిగింది దానికి. పని సంస్కృతి పట్ల ఆరాధనా భావాన్ని మనసుకు కలిగించడం వల్ల ఎవరి పని అనేది దానికి అప్రస్తుతం. నీ పని గావచ్చు, ఎదుటి పని గావచ్చు. పని అనేది దానికి ఆరాధ్యనీయంగా ఉంటుంది.
వెంటనే ఆ పనిలోకెళ్ళి ఆ పనిని పూర్తి చేయడం జరుగుతుంది. అంటే ఒక మనిషి బాధలో ఉన్నా సరే, ఆ సహానుభూతి నీలో కలిగించి, ఆ పనిని గూడా వారి దగ్గరికి వెళ్లి చేసే పరిస్థితి వస్తుంది. వాళ్ళ నుంచి నువ్వు అందుకున్న కృతజ్ఞతలు గాని, ఆరాధనా భావం గాని, ఎంత తృప్తినిస్తుందంటే అది చెప్పలేం. చాలా ఆనందాన్ని కలుగజేస్తుంది. ఒక ఫ్రీడమ్ ఫైట్‌లో ఎవరి కోసమో ప్రాణాలు ఎందుకు అర్పించారనే విషయాన్ని మనం అర్థం చేసుకోవాలంటే దీన్ని అర్థం చేసుకోవాలి. ఒక స్వాతంత్ర సమరయోధులు గాని, ఒక సోషల్ రిఫార్మర్స్ గాని, ఎవరి కోసమో వాళ్ళు చేశారని మనం అనుకుంటాం. కానీ వాళ్ళకి తమ సొంత పని అని, ఇది సామాజికం మనకేం లాభం అనే ఆలోచన రాదు వాళ్ళకి. శిక్షణ వాళ్ళ ఇవ్వటం ద్వారా వాళ్ళు ఎవరి పనినైనా తమ పనిగానే భావించడం వల్ల అదే శ్రద్ధతో, అదే ప్రేమతో, అదే అంకిత భావంతో చేయడం జరిగింది. అంచేత ఇక్కడ పని సంస్కృతిని మన మనసుకి, మన మెదడుకి, మన ఆలోచనలకి నేర్పవలసింది మనమే. దానికి పని సంస్కృతిని ఒకసారి మనం కష్టపడి నేర్పగలిగితే అదే కష్టం మనకి. అది కొద్ది కాలం ఉంటుంది. కానీ ఆ సంస్కృతిలో అది కొన్ని దశాబ్దాల పాటు కొనసాగే అవకాశం ఉంటుంది. జీవితకాలం గూడా కొనసాగే అవకాశం ఉంటుంది. చాలామంది మన సమాజంలో ఇటువంటి వాళ్ళు గమనిస్తూ ఉండవచ్చు. అంటే పర్ఫెక్ట్‌గా ఈ విధమైనటువంటి మనస్తత్వంతో ఉన్న వాళ్ళని మనం గమనించం. ఎక్కడికెళ్ళినా గూడా ఇతరులకు సహాయపడే, సంతోషంగా సహాయపడే మనుషులను మనం గమనించగలం. అది పెళ్లి కావచ్చు, ఏదైనా పార్టీ గావచ్చు, లేదంటే సినిమా హాల్ గావచ్చు, ఏదైనా మీటింగ్ గావచ్చు. అందరూ ఆ విధంగా చేయలేకపోతారు. కానీ వాళ్ళు సహజంగా శిక్షితులు వాళ్ళు. మనం శిక్షణ పొందాలి మనం ఆలోచిస్తున్నాం. ఈ విధంగా మంచిది కాబట్టి మనసుకి, మానసిక ఆరోగ్యానికి ఇది గూడా మంచిది. పని అనేది మంచి సంస్కృతిగా మనం నేర్పగలిగినప్పుడు, దానిలో ఆనందాన్ని మనం చెప్పగలిగినప్పుడు, తప్పనిసరిగా పని అనేసరికి ఉత్సాహపడాలి మనసు. అది నీ పనా? యువతల వాళ్ళ పనా? అది నీకు లాభమా? లేకపోతే వాళ్ళకి లాభమా? ఇవన్నీ ప్రశ్నలు రావు. పని అనేసరికి ఉత్సాహపడుతుంది మనసు. ముందుకెళ్తుంది. సహాయం కోసం ముందుకు బయలుదేరుతుంది. ఎవరు రాకుండా ముందుకెళ్ళే పరిస్థితి కూడా ఉంటుంది. మనసు అంతటి శిక్షణలో ఉంటుంది. అది సహజంగా జరుగుతుంది. కుటుంబం నుంచి వస్తుంది రక్షణ. బాల్యం నుంచి వస్తుంది. అటువంటి వ్యక్తులు మనం అనేక చోట్ల మనం గమనించొచ్చు. అదే శిక్షణని మనం కూడా మన మనసుకి ఇవ్వగలిగితే, పనిలో ఆనందాన్ని మనం ఇవ్వగలిగితే, చిన్న పని, పెద్ద పని అని లేకుండా, తన పని, ఇతరుల పని అని లేకుండా, మంచి శిక్షణ మనం ఇవ్వగలిగితే, ఏ పనైనా ఉత్సాహంగా కొద్ది కాలం శిక్షణా కాలం ఉంటుంది. ఆ శిక్షణా కాలంలో కొద్దిగా శ్రమను పెంచొచ్చు. ఆ సమయాన్ని దాటితే అంతా సుఖమే ఉంటుంది. పని పని రాంగానే మనసు ఉత్సాహపడుతుంది. పని చేయకుండా ఉండలేని పరిస్థితి వస్తుంది. ఆ విధమైన పరిస్థితి మనసుకు తెచ్చుకోగలిగితే, మనసు ఎంతో ఆరోగ్యంగా ఉంటుంది. ఆ ఆరోగ్యం ఆహ్, శారీరకంగా గూడా మనం అనుభవించగలుగుతాం. మనసు పర్ఫెక్ట్‌గా ఉందంటే శరీరం గూడా చక్కటి ఆనందంలో ఉంటుంది. ఇది ఈ స్వయం శిక్షణ వల్ల సాధ్యమవుతుంది. సహజంగా వ్యక్తులు మనం గమనించి, నోట్ చేసుకొని, మనము గూడా దాన్ని శిక్షణ ద్వారా నేర్చుకున్నట్లయితే పని సంస్కృతి మనకు కూడా అలవడి, చిన్న పని, పెద్ద పని, ఇతరుల పని, మన పని లేకుండా ప్రతి పనిలోనూ మనం ఉత్సాహంగా పాల్గొనగలుగుతాం. తద్వారా మన ఆరోగ్యమే కాకుండా సామాజిక ఆరోగ్యానికి మనం ఉపయోగపడడంతో పాటుగా మన చుట్టుపక్కల వారితో కూడా చక్కటి మానవ సంబంధాలు, చక్కటి సామాజిక సంబంధాలు ఏర్పడి జీవితం ఎంతో భద్రతగా, ఆనందంగా, సంతోషంగా కొనసాగుతుంది.